హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజైతే మేమైతే వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి అంటే మీకే తెలుస్తుంది, ముందు చూస్తే అర్థమవుతుంది. సో మా మరిదిగాడి బర్త్డే అనమాట, అందుకనేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము, ఇంకా వెళ్తున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మధ్యలో ఆపుకొని నేనైతే వెయిట్ చేస్తున్నాను. నేను అండ్ మా రిషి కూడా ఇద్దరము వెయిట్ చేస్తున్నాము. సో వాళ్ళ డాడీ అయితే ఇంకా కేక్ తీసుకోవడానికి అయితే వెళ్ళారనమాట. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము. సో రిషి అయితే చూసేయండి ఎట్లా నన్ను తీసుకెళ్ళలేరు అనేసి బేకరీలోకి ఫీల్ అవుతున్నాడు అనమాట. వీడియోలోకి చూడమంటే కూడా చూడట్లేడు, అలిగాడనమాట రిషి. సో నేనైతే వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా వెళ్ళామన్నమాట మేము తీసుకొని. సో చూడండి, టేస్టీ ఆఫ్ వికారాబాద్ అనమాట రెస్టారెంట్ వచ్చేసి. సో ఫస్ట్ అయితే మేమైతే రెస్టారెంట్కి వచ్చేసామన్నమాట అందరం కలిసి. ఇంకా తర్వాత సో చూసేయండి లొకేషన్ ఒకసారి ఎంత బాగుందో అక్కడ. వావ్, డెకరేషన్ అయితే చాలా బాగుందన్నమాట. వ్యూ అయితే చాలా బాగా నచ్చిందనమాట మాకైతే. సో చాలా డిఫరెన్స్గా చూసాము సిటీలో, కానీ ఇక్కడ సైడు సో ఇలా ట్రీస్ లాగా ఇట్లా డెకరేట్ చేయడము చాలా డిఫరెంట్గా అనిపించింది. చాలా బాగుంది చెప్పాలంటే. ఇదొక చాలా బాగా అనిపించింది అసలు చెప్పాలి అంటే. అండ్ ఇక్కడ లోపల కూడా మనము షూట్ చేసుకోవచ్చు అనమాట, బర్త్డేస్ అవి ఇవి. అండ్ బయట కూడా చేసుకోవచ్చు. ఇది చూసేయండి, అబ్బా వావ్ ఎంత బాగుందో అనమాట. సో మొత్తం అంతా ఇంకా ట్రీస్ తోటే చేసినట్టుగా ఉందన్నమాట. కింద అయితే ఇట్లా సెట్టింగ్ చేశారు. సో ఇదైతే చూడండి, లోపల లైటింగ్ వచ్చేసి, ఇంకా బయట ఇవన్నీ వెలగ కట్టెలు సంథింగ్, ఇదైతే ఏదో ఒక ట్రీస్ స్టిక్స్ అనమాట, వాటితోటైతే ఇట్లా రెడీ చేశారు. సో మొత్తం ఒకసారి చూపిస్తాను, చూసేయండి. సో బయట వెనకాల వచ్చేసి ఇంకా చాలా ప్లేస్ అండి. ఒక మంచిగా ఒక బర్త్డే పార్టీ చేసుకోవచ్చు అనమాట. బాగుంది, లైక్ రిసార్ట్ లానే ఉందన్నమాట. చాలా బాగుంది అసలు. సో ఇంకా అరేంజ్మెంట్స్ అయితే మనం ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తారు. సో ఇక్కడ బయట బాగుందనేసి, ఇంకా చాలా కూల్గా ఉందనేసి అక్కడ చేయమని అయితే బయట అయితే చెప్పాము. సో టేబుల్ అది అంతా బర్త్డే పార్టీ కాబట్టి అరేంజ్ చేస్తున్నారు. ఇంకా చూసేయండి, రిషి అయితే ఇక ఆడుకుంటున్నాడు అనమాట ఫుల్గా. సో కేక్ అయితే ఇంకా పెట్టేసామన్నమాట, ఇంకా అరేంజ్ చేసేసారు. సో ఇంకా రిషి కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఎప్పుడు అనేసి, తీసుకొని తినేస్తున్నాడు ఆల్రెడీ, చూస్తున్నారు కదా. సో స్టార్ట్ అయిపోయిందనమాట బర్త్డే పార్టీ అయితే, ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ రెడీగా ఉన్నారు. మా రిషి అయితే ఆగట్లేడు, ఇంకా కొడుతూనే ఉన్నాడనమాట స్ప్రే. ఇంకా ఇక్కడైతే చాలా బాగుందండి. ఎవరైనా పార్టీస్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇక్కడ రండి తప్పకుండా. సో బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. కేక్ అయితే కటింగ్ అయితే అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ. అలా బయట చల్ల గాలిలో ఈ సీజన్లో సమ్మర్లో చాలా బాగుంటుంది బయట. ఇంకా మేము లోపల వద్దు అనేసి ఇంకా బయటే సెలబ్రేట్ చేసుకుందాం అనేసి చెప్పామన్నమాట. సో వాళ్ళకి అట్లాగే అరేంజ్ చేశారు. ఇంకా సెలబ్రేషన్ అయితే అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇంకా కేక్ కటింగ్ జరిగింది. అండ్ ఇంకా కేక్ అయితే అందరం ఇంకా మా సిస్టర్కి అయితే తినిపిస్తున్నారు, ఇంకా మా మరిది గారు. ఇంకా అలా అందరము కేక్ అయితే తినిపించేస్తున్నాం అన్నమాట. సో ఇలా మేమైతే చాలా రెస్టారెంట్లకు వెళ్ళాము సిటీలో, బట్ ఇలాంటి రెస్టారెంట్ అయితే ఇక్కడ చూడలేదు. అక్కడితో చూస్తే కొంచెం ఇక్కడైతే చాలా డిఫరెన్స్గా అనిపించింది. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉందన్నమాట. మామూలుగా ఇలా ట్రీస్ ఇలా బాగుందన్నమాట. అండ్ ఫెసిలిటీ కూడా బాగుందన్నమాట వచ్చేసి ఇక్కడ. ఇదే అనమాట ప్లస్ పాయింట్ వచ్చేసి. ఇంకా రిషి నాకు తినిపించమని చూస్తున్నాడు. సో అలిగిండు చూడండి రిషి. ఇంకా అలా కేక్ తినిపించామన్నమాట అందరం కలిసి. తినిపించిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ ఎక్కడ అనేసి, ఇంకా లోపల బయట అనేసి అయితే డిస్కషన్ చేసుకున్నాము. సో నవ్వుతున్నారనమాట, బ్రదర్స్ అనమాట వీళ్ళిద్దరు వచ్చేసి. తర్వాత మా లాస్ట్ సిస్టర్ కూడా కేక్ అయితే తినిపించేస్తుందన్నమాట వాళ్ళ బావగారికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాము ముందే, ఎందుకంటే లేట్ అయిపోద్ది కదా అనేసి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇంకా ముందే ఆర్డర్ ఇచ్చేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట.
ఇంకా లాస్ట్ ఫైనల్లీ అయితే రిషి గాడైతే కేక్ తినిపిస్తున్నాడు బాబాయ్కి. ఇంకా పెట్టిన కొద్దీ తినేస్తూ ఉన్నాడు. రిషికి బాగా ఆకలేసినట్టుంది, తినేస్తూనే ఉన్నాడు అనమాట. ఫోటో పోస్ట్ కోసం కూడా వాడు ఆ కేక్ ఉంచుకోవట్లేడు, తింటూనే ఉన్నాడు రిషి. ఇంకా అట్లా రిషి కూడా కేక్ తినేసాడనమాట, అందుకే ఇంకా తినిపిస్తున్నాడు. సో ఇలా అయితే ప్రోగ్రామ్ అయితే అంతా అయితే బర్త్డే కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే ఇలా జరిగింది. సో ఫైనల్గా చూసారు కదా. సో ఫైనల్గా అందరం అయితే ఇంకా ఒక ఫోటో అయితే దిగేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిన్నర్కి అయితే ముందే ఆర్డర్ ఇచ్చామని చెప్పాం కదా అండి. సో వచ్చేసిందనమాట. ఇంకా ఇట్లా అక్కడ చందమామ ఇంకా బయట ఇలా చాలా బాగుందనమాట. అబ్బా ఎంత బాగా అనిపించిందో, చాలా హ్యాపీగా అయితే జరిగింది. సో చూసేయండి. ఇంకా మేమైతే అక్కడ ఉన్న ఒక అబ్బాయికి అయితే ఇంకా ఫోటో దించమని చెప్పి ఇచ్చాము, అలా అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా రిషి వాళ్ళ డాడీకి తినిపిస్తాను, మమ్మీ ఫోటో తీను అంటే ఓకే ఓకే అనేసి ఇంకా నేను తీస్తున్నాను అనమాట. అదొక హ్యాపీనెస్. ఇంకా అల్లరి అయితే ఇంకా రిషి చేసేదనమాట. సో తినిపించేది అనమాట. అదనమాట వీడియో వచ్చేసి. సో నేనైతే దీనికి సంబంధించిన లొకేషన్ అన్నీ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా మీరు రావాల్సింది, ఒకసారి తప్పకుండా రండి. సో ఇదనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.